2026 నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగిందని బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు తెలిపారు. మంగళగిరి బీసీ వెల్ఫేర్ జేఏసీ స్టేట్ ఆఫీసు నందు కేక్ కటింగ్ నిర్వహించి నూతన సంవత్సర క్యాలెండర్ని ఆదిశేషు చేతుల మీదుగా కేక్ కటింగ్ నిర్వహించి క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు సేవా గుణంతో పేదలను అందరినీ ఆదుకోవాలని బీసీ వెల్ఫేర్ జేఏసీ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిలి నాగరాజు, ఈది వెంకట నరేష్, కలవకల్లు దుర్గారావు, బాల దేవేంద్ర ప్రసాద్, ఉప్పల రాజ్ కిరణ్, షేక్ సలీం, ప్రసాద్, నందేటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీద ఉన్న నిరాశయులకి రగ్గులు, భోజనం ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే బీసీ వెల్ఫేర్ జేఏసీ లక్ష్యమని ముదిలి నాగరాజు తదితరులు బీసీ వెల్ఫేర్ జేఏసీ నాయకులు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టుకుంటుంది. సాయంత్రం 5 గంటలకి బీసీ క్యాలెండర్ని మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ మీద నిరాశ్రులై ఉన్నటువంటి చలికి వణుకుతూ బాగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళందరికీ కూడా 100 మందికి మరి వాళ్ళకి రగ్గులు ఇవ్వటం, తర్వాత బిర్యానీ ప్యాకెట్లు వాళ్ళందరికీ ఇవ్వటం కూడా చాలా మంచి పరిణామంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మరి బీసీ వెల్ఫేర్ జేఏసీ కార్యకర్తలందరూ కూడా మరి ముఖ్యంగా మరి నరేష్ గారు, ఆయన గౌరవాధ్యక్షుడు సిటీకి, తర్వాత కలవకల్లు దుర్గారావు, మరి జిల్లా యూత్ అధ్యక్షుడు, తర్వాత ముదిలి నాగరాజు జిల్లా కార్యదర్శి, తర్వాత అదే విజయలక్ష్మి, తర్వాత మరి ఈ కార్యక్రమానికి ఇంకా విచ్చేసినటువంటి మన బాల, తర్వాత మనడు దేవేంద్ర ప్రసాద్, సలీం గారు, తర్వాత రవికిరణ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం అనేది చాలా శుభసూచన. ఎందుకంటే మనం ఆపదలో వాళ్ళకి, అనాథలకి అండగా మొదటి నుంచి కూడా బీసీ వెల్ఫేర్ చేసి పనిచేస్తుంది. అనాథ శరణాలయాన్ని సందర్శించడం, తర్వాత అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి చేదోడు వాదోడుగా శుభకార్యాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా మేము ముందుండి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మన శక్తి కొలది మన అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని, తర్వాత ప్రతి ఒక్కరు కూడా శుభం కలిగే విధంగా మంచి జరగాలని, బీసీ వాళ్ళు ఎవరైతే సేవ చేస్తారటువంటి వాళ్ళందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీ వెల్ఫేర్ చేసి ఇంకా మరిన్ని ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కార్యక్రమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కోరుకుంటూ వాళ్ళకి అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని, అట్లాగే ఈ రాష్ట్ర ప్రజానికి కూడా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని దుర్గాదేవిని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. బీసీ వెల్ఫేర్ చేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చలికి వణుకుతూ బాగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళందరికీ కూడా 100 మందికి మరి వాళ్ళకి రగ్గులు ఇవ్వటం, తర్వాత బిర్యానీ ప్యాకెట్లు వాళ్ళందరికీ ఇవ్వటం కూడా చాలా మంచి పరిణామంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మరి బీసీ వెల్ఫేర్ జేఏసీ కార్యకర్తలందరూ కూడా మరి ముఖ్యంగా మరి నరేష్ గారు, ఆయన గౌరవాధ్యక్షుడు సిటీకి, తర్వాత కలవకల్లు దుర్గారావు, మరి జిల్లా యూత్ అధ్యక్షుడు, తర్వాత ముదిలి నాగరాజు జిల్లా కార్యదర్శి, తర్వాత అదే విజయలక్ష్మి, తర్వాత మరి ఈ కార్యక్రమానికి ఇంకా విచ్చేసినటువంటి మన బాల, తర్వాత మనడు దేవేంద్ర ప్రసాద్, సలీం గారు, తర్వాత రవికిరణ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం అనేది చాలా శుభసూచన. ఎందుకంటే మనం ఆపదలో వాళ్ళకి, అనాథలకి అండగా మొదటి నుంచి కూడా బీసీ వెల్ఫేర్ చేసి పనిచేస్తుంది. అనాథ శరణాలయాన్ని సందర్శించడం, తర్వాత అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి చేదోడు వాదోడుగా శుభకార్యాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా మేము ముందుండి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా
మరి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మన శక్తి కొలది మన అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని, తర్వాత ప్రతి ఒక్కరు కూడా శుభం కలిగే విధంగా మంచి జరగాలని, బీసీలు ఎవరైతే సేవ చేస్తారటువంటి వాళ్ళందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీ వెల్ఫేర్ చేసి ఇంకా మరిన్ని ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సర అడుగెడుతున్న ఈ సందర్భంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో మన అంగిరేకుల ఆదిశేషగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం జిల్లా ఆఫీస్లో అలాగే స్టేట్ ఆఫీసుల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలని చేయడం జరిగింది. అలాగే బీసీ వెల్ఫేర్ జేఏసీ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఈరోజు స్టేట్ ఆఫీస్లో చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం పూట ఇంత చలిలో నిరాశ్రయులుగా ఉన్న ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు, రోడ్డు మీద ఫుట్పాత్ మీద జీవించే ప్రతి ఒక్కరికి మేము గుర్తించి వాళ్ళందరికీ ఈరోజు బ్లాంకెట్లు ఇవ్వటం జరిగింది. చలిలో పాపం వారి బాధని మేము వర్ణించలేము. అలాంటి బాధలో వాళ్ళు ఆ చలిలో కొట్టుమిట్లాడుతున్న వారిని మేము గుర్తించి ఈరోజు బ్లాంకెట్లు మరియు వాళ్ళకి అన్నంతో అలమటిస్తున్న వాళ్ళందరికీ అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ వెల్ఫేర్ చేసి ముఖ్య ఉద్దేశం బాగా లేని వారిని గుర్తించడం, వారికి సహాయం చేయడం, వారిని ఎప్పుడు ఏ విధమైన సహకారం చేస్తే బాగుంటుందని వాళ్ళందరినీ మేము గ్రహించి వాళ్ళందరికీ దుప్పట్లు పంచడం కానీ, తినుబండారులు ఇవ్వటం కానీ, లేకపోతే పళ్ళు పాలు లాంటివి ఇవ్వటం కానీ, అలాగే లేని వాళ్ళని చూసి ప్రొవిజన్స్ ఇవ్వటం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాము. దానికి బీసీ వెల్ఫేర్ చేసి టీం మొత్తం సహకారంగా నిలుస్తూ టీం యొక్క అందరూ ఒకే జయంతో నడిపించే దిశగా మన అంగిరేకుల ఆదిశేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అందరూ ఇప్పటి వరకు ఇంత సమయాన్ని కేటాయించి ఈ సమయంలో అందరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై బీసీ వెల్ఫేర్ జేఏసీ వర్ధిల్లాలి. బీసీ వెల్ఫేర్ జేఏసీ ప్రేమకు అర్థం చేస్తాం. ఓకే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఈరోజు బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషులు గారితో పాటు మేమందరం విజయవాడలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు, నిస్సహాయతలో ఉన్నటువంటి వాళ్ళకి సుమారు 200 మంది పైగా ఉన్నటువంటి వారికి దుప్పట్లతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కూడా అందించడం జరిగింది. ఈరోజు వారితో ఇది అందించడానికి మేము చాలా ఆనందపడుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నందుకు చాలా గర్వపడుతున్నాము. ఇలానే బీసీ జేఏసీ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. జై బీసీ. ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీసీ వెల్ఫేర్ జేఏసీ అంగిరేకుల ఆదిశేష్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ఆఫీసులో ఈరోజు కేక్ కటింగు, తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం, తర్వాత నిరాశ్రయులకు బ్యారేజీ మీద, ప్రకాశం బ్యారేజీ మీద నిరాశ్రయులకు సుమారు 200 మందికి దుప్పట్లు, అలాగే వారికి బిర్యానీ ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన నరేష్ గారికి కానీ, సిహెచ్ బాలయ్య గారికి కానీ, కలవకొల్లి దుర్గారావు గారిని, మన సిహెచ్ దేవేంద్ర ప్రసాద్ కానీ, మన షేక్ సలాం గారికి కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అంగిరేకుల ఆదిశేష్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో జరగాలని, వారి తోడ్పాడంతో ఇంకా ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏబీసీ వెల్ఫేర్. Like, subscribe and press the bell icon for new updates.